ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కేవలం 8 రోజులు మాత్రమే ఉండేలా ప్లాన్ చేసిన మిషన్ అది. నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ మొత్తం 8 నెలలు ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. వారు ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం రిస్క్ తో కూడుకున్నదని తేలింది. దీంతో వీరిద్దరూ లేకుండానే స్టార్ లైనర్ భూమిపైకి చేరుకోనుంది. అక్కడే చిక్కుకున్న వాళ్లిద్దరూ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో భూమిపైకి తిరిగి రానున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమిపై అడుగుపెట్టనున్నారు. మరో 24 గంటల్లో ఆమె భూమిపైకి చేరుకుంటారు. అసలు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు, ఎలా చిక్కుకున్నారు, తిరిగి భూమికి రావడానికి ఇన్ని నెలలు ఎందుకు పట్టింది, ఈ గ్యాప్ లో ఆమె ఏం చేశారు? వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని చేరే సమయాన్ని వెల్లడించింది నాసా. మంగళవారం సాయంత్రం సరిగ్గా 5:57 సునీతా విలియమ్స్ ల్యాండ్ అవ్వబోతున్నారు. భారత కాలమానం ప్రకారం ఇది బుధవారం ఉదయం 3:27. నిజానికి ఈ సమయాన్ని నాసా కొంచెం ముందుకు జరిపింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సునీతా విలియమ్స్ తో పాటు మిగిలిన 3 వ్యోమగాముల్ని కూడా వెనక్కు తీసుకొచ్చేందుకు 4 వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ నౌక అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. సక్సెస్ఫుల్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. 4 వ్యోమగాములు ఒక్కొక్కరుగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత ఆనందానికి అవధుల్లేవు. తిరిగి భూమికి వెళ్లబోతున్నారనే సంతోషం ఆమెలో స్పష్టంగా కనిపించింది. క్రూ 10 మిషన్ సక్సెస్ అవడంతో తిరుగు ప్రయాణంపై ప్రణాళిక సిద్ధం చేసింది నాసా. తాజాగా వెళ్లిన 4 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సేవలు అందిస్తారు. సునీతా విలియమ్స్ తో పాటు మిగిలిన 3 వ్యోమగాములు భూమికి చేరుకునే ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 10:45 నుంచి మొదలవుతుంది. ముందుగా సునీతతో పాటు మిగిలిన వ్యోమగాములంతా స్పేస్ ఎక్స్ లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత అన్డాకింగ్ ప్రారంభిస్తారు. దీనికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆ తరువాత భూమికి తిరుగు ప్రయాణమవుతుంది స్పేస్ షిప్. మంగళవారం సాయంత్రం 5:11 అంతరిక్షం నుంచి భూకక్షలోకి ప్రవేశిస్తుంది. 5:57 ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ క్యాప్సూల్ దిగుతుంది. అందులోంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చి నాసాకు తరలిస్తారు. గతేడాది జూన్ 5 ప్రయోగించిన వాలెరీ పాలియాకోవ్ సుదీర్ఘంగా 437 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రూబియో 371 రోజులు గడిపి ఆ తరువాత స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ లిస్టులోకి సునీతా విలియమ్స్ కూడా చేరారు. ఈ 9 నెలల కాలంలో అంతరిక్షంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు సునీత. మరీ ముఖ్యంగా వారం రోజులకు సరిపడా నిత్యావసరాలు, దుస్తులతోనే అంతరిక్షానికి వెళ్లడంతో ఆమెకు అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో నాసా ప్రత్యేకంగా వాటన్నింటినీ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఇన్ని నెలల్లో ఆమె మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యారు. ఒక టైంలో ఆమె జబ్బు పడ్డారనే వార్తలు అందర్నీ ఆందోళనకు గురి చేశాయి. ఇక మానసిక సవాళ్ల విషయానికొస్తే ఐఎస్ఎస్ లో ఉన్న విభిన్న కార్యక్రమాలు, మిగతా వ్యోమగాములు ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ 9 నెలల్లో ఎన్నో పరిశోధనలు చేపట్టారు సునీత. ఐఎస్ఎస్ లో ఓ భాగమైన ట్రాంక్విలిటీలో లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థల పనితీరును, నిర్వహణ పనుల్ని ఆమె చక్కదిద్దారు. స్పేస్ సూట్లలో కెమెరాలు అమర్చడం, డేటా కేబుళ్లు బిగించడం ద్వారా భవిష్యత్తులో స్పేస్ వాక్ చేసే వ్యోమగాముల కోసం పనిని సులభతరం చేశారు. మరోవైపు ఇన్ని నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయిన సునీతా విలియమ్స్ జీతభత్యాలపై కూడా చర్చ నడిచింది. ఆమెకు కోట్లలో జీతం వస్తుందని చాలా మంది అనుకున్నారు. మరి ముఖ్యంగా అంతరిక్షంలో అదనపు రోజులు గడిపినందుకు ఆమె మరింత ఆర్థిక లాభాన్ని అందుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇందులో నిజం లేదు. నాసా రూల్స్ ప్రకారం సమాఖ్యలో ఉద్యోగులు భూమిపై పనిచేసినా, అంతరిక్షంలో పనిచేసినా ఒకటే జీతం. కాబట్టి సునీతా విలియమ్స్ ఎప్పట్లానే జీతంతో పాటు మిగతా అలవెన్స్లతో కలుపుకుని ఈ 9 నెలల కాలానికి భారతీయ కరెన్సీలో అటూ ఇటుగా ₹1,00,00,000 మొత్తం అందుకోబోతున్నారు. అంతరిక్షంలో గడిపిన ప్రతి అదనపు రోజుకు కేవలం $4 మాత్రమే ఎక్స్ట్రా బోనస్ గా అందించబోతున్నారు. కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం. ఎక్స్ట్రా టైం కింద ఆమె 9 నెలలకు గాను కేవలం ₹1,00,000 మాత్రమే పొందబోతున్నారు. 59 ఏళ్ల వయసులో అంతరిక్షంలో 9 నెలలు కుటుంబానికి దూరంగా గడపడం చాలా కష్టమైన పని. ఈ కష్టాన్ని నవ్వుతూ అధిగమించారు సునీతా విలియమ్స్. దీనికి కారణం ఆమెకు అంతరిక్ష యాత్రలు కొత్త కాదు. ఆమె ఇప్పటి వరకు 9 సార్లు స్పేస్ వాక్ చేశారు.
మహిళల్లో అత్యధికంగా స్పేస్ వాక్ చేసిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలు ఆమె స్పేస్ వాక్ చేశారు. అమెరికా నేవీలో పనిచేసి నాసాకు వచ్చిన ఆమె ఎన్నో కీలక పదవుల్లో మెరుగ్గా రాణించారు. ఈ క్రమంలో ఫ్లైట్ ఇంజనీర్ స్థాయి నుంచి స్పేస్ షిప్ కమాండర్ స్థాయికి ఎదిగారు. అంతరిక్ష యాత్రల్లో భాగంగా ఆమె మరో ఘనత కూడా సాధించారు. 2007 ఏప్రిల్ 16న అంతరిక్షంలో ఆమె స్పేస్ మారథాన్ చేశారు. ఇప్పటి వరకు ఏ వ్యోమగామి చెయ్యని ఫీట్ ఇది. కాళ్లు కిందకు తాకేలా తాడు కట్టుకుని మరీ ఆమె చేసిన మారథాన్ అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. సునీత విలియమ్స్ తండ్రి భారతీయుడు. ఆయన ద్వారా భారతీయత, హిందూ మతంపై ఆసక్తి పెంచుకుంది సునీత. మైఖేల్ జే విలియమ్స్ ను పెళ్లాడినప్పటికీ ఆమె హిందూ మతాన్నే ఆచరించారు. 2006 డిసెంబర్లో ఆమె భగవద్గీతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తరువాత 2012లో మరోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు ఓం అనే గుర్తును, ఉపనిషత్తులకు సంబంధించిన కొన్ని పుస్తకాల్ని తీసుకెళ్లారు. 2007లో ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఆమె సబర్మతి ఆశ్రమాన్ని దర్శించారు. ఎవరు ఏ మతాన్ని ఆచరించినా దేవుడు ఒక్కడే అంటారు సునీత. భూమి మీదకు వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు ఆమెను నాసాలోనే ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి చేసి కండరాల సామర్థ్యాన్ని పరీక్షించి నడక అలవాటైన తరువాతే ఇంటికి పంపిస్తారు.